నోరు లేకుండానే పలికిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది. లేని బంధాలను కలిపివేస్తుంది, ఉన్న బంధాలను తుడిచివేస్తుంది. మనసు లేని మనీ, మనిషి చేసిన మనీ. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి స్టవ్ అయితే ఫస్ట్ నీట్గా క్లీన్ చేశానండి. నిన్న నైట్ క్లీన్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే వాటర్ రాలేదన్నమాట. ఇక అందుకని ఈరోజు మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే స్టవ్ అయితే ఫస్ట్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి వీటిని అయితే తుడిచేసి ఇక్కడైతే పెట్టేస్తున్నానండి, ఎక్కడెక్కడ సర్దేస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇక కొన్ని నీళ్ళైతే పెట్టేస్తానండి. ఇంకా గోరువెచ్చని నీళ్ళు అయితే తాగుదాం అనుకుంటున్నాము. ఇక అంతా జలుబులు చేసి ఇప్పులంతా పట్టేస్తున్నాయి అనమాట. అందుకని ఇంకా మళ్ళీ ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేద్దామని అయితే చేస్తున్నాను. ఈ ఊరికెళ్ళి వచ్చిన కాడ నుంచి ఎప్పుడో గుర్తున్నప్పుడు మాత్రమే ఇస్తూ ఉన్నానండి వేడి నీళ్ళు, గోరువెచ్చటి నీళ్ళు అయితే ఇస్తున్నాను అనమాట పిల్లలకి. నేను కూడా తాగటం ఆపేశాను. అందుకని నేనైతే నీళ్ళు స్టవ్ మీద పెట్టేశాను. ఇక అలాగే వాటర్ బాటిల్స్ అయితే పట్టేస్తున్నానండి పిల్లలకి. ఇక స్నాక్స్ కూడా పెడతాను అనమాట. ఇంకా పిల్లలైతే నిద్రపోతున్నారు. ఇక ఈ నీళ్ళు అయితే కలిపేసినాక ఇంకా నిద్ర లేపుదాంలే అని నిద్ర అయితే లేపలేదు. స్నాక్స్ వచ్చేసి ఇంకా బిస్కెట్స్ అయితే పెడుతున్నానండి. నిన్న మార్కెట్లో తీసుకొని వచ్చాను కదా, చందమామ బిస్కెట్లు అంటారు కదా, అవైతే ఇంకా వీళ్ళకి చెర్రెండు అయితే పెట్టేశాను. ఇంక ఇవన్నీ బ్యాగ్లో అయితే పెట్టేస్తానండి పిల్లలకి. ఇంకా పని త్వరగా అయిపోతుందిలే అని పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఇక నీళ్ళు అయితే గోరువెచ్చగా అయినాయి. స్టవ్ ఆఫ్ చేసి ఒక నిమ్మపండు అయితే పిండుతున్నానండి. నిమ్మరసం అయితే నేను తాగే గ్లాస్లో పిండుతాను. ఈ పిల్లలకి ఇంకా హనీ వరకే వేసిస్తానండి. మా పాపకు కొంచెం నిమ్మరసం పిండి మమ్మీ అని అయితే అన్నది. ఇక అందుకని మా పాపకు కూడా కొంచెం నిమ్మరసం పిండి హనీ అయితే వేసి ఇచ్చేస్తాను. ఫస్ట్ అయితే పిల్లల్ని నిద్రలేపాను. ఇంకా నిద్ర లేచిన వెంటనే ఇవైతే ఇస్తున్నాను అనమాట. ఇంక వాళ్ళైతే ఇంకా నిద్రమంపుతోటే ఉన్నారు. వాళ్ళని నిద్రలేపి ఇటు వచ్చేసి కలుపుతున్నాను. ఇంకా నిద్రమంపు పోలేదనమాట, మొహం అంతా తుడుచుకుంటూ ఉన్నారు. మా వారు ఉన్నట్లయితే నేను ఎప్పుడు స్టవ్ మీద ఫస్ట్ పాలు పెడతానండి. ఇంక ఇప్పుడైతే ఇంట్లో కాఫీ తాగే వాళ్ళు ఎవరు లేరు కదా, అందుకని పాలు అయితే మేము తేవట్లేదు డైలీ రెగ్యులర్గా. ఇక 3 డేస్కి ఒకసారి 2 డేస్కి ఒకసారి ఒక లీటర్ పాలు తెచ్చుకొని తోడుపెట్టేస్తున్నాను. పెరుగు కూడా నేను తినను, పిల్లలకి మా తమ్ముడికి అనమాట. ఇక అందుకని పెరుగు అయితే 2 రోజులు వస్తుంది. 1 లీటర్ పాలు తెచ్చి తోడుపెట్టానంటే. ఇక ఇంట్లో టీ కాఫీ తాగే వాళ్ళు కూడా లేరు కదా, ఇక అందుకని పాలు అయితే డైలీ తేవట్లేదు. ఇంకా ఇప్పుడైతే నేను స్టవ్ మీద అయితే వాటరే పెట్టేశాను. మామూలుగా టిఫిన్ చేసేటప్పుడు టిఫిన్ ఇంక ఇవే పెట్టేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే స్టవ్ మీద ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకుని వెలిగించేటప్పుడు పాలు పెడితే మంచిది అంటారు కదా, నాకు కూడా అదే అలవాటు. కాకపోతే ఇక మా వారు లేరు కదా, అందుకని పాలు తేవట్లేదు. ఇక పిల్లలు అయితే గోలు చేస్తున్నారండి, డైలీ అడుగుతూ ఉంటారనమాట, డాడీ ఎప్పుడు వస్తాడు మమ్మీ, డాడీ ఎప్పుడు వస్తాడని. ఇక మా వారికి ఏమో కుదరట్లేదు రావటం, అక్కడ కొంచెం వర్క్ ఉంది కదా, కొంచెం టైం పట్టిద్ది అని అయితే చెప్తున్నారు. ఈ పిల్లలకి డైలీ సండే వస్తానైతే చెప్తున్నారు అనమాట. సండే వచ్చేసరికి నెక్స్ట్ సండే వస్తానని అయితే అంటున్నారు. ఇక పిల్లలు ఇద్దరైతే అనుకుంటూ ఉన్నారనమాట, మా పాపను మా బాబు. మా బాబేమో డాడీ ఈ సండే వస్తాడక్క అని అంటే, మా పాప ఉండి లేదురా డాడీ ఈ సండే కూడా రాడు చూడు, డాడీ అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని అయితే అంటుంది. ఇంకిద్దరు అలా మాట్లాడుకుంటున్నారు. నేను వచ్చేసి లేదమ్మా డాడీ అబద్ధం చెప్పటం కాదు, డాడీకి అక్కడ వర్క్ కొంచెం లేట్ అవుతుంది కదా, అందువల్ల డాడీకి కూడా తెలియట్లేదు ఎప్పుడు వచ్చేది ఏంటి, అబద్ధం ఎందుకు చెప్తాడు, పని వర్క్ అయిపోతే వద్దామని అనుకుంటున్నారు, అక్కడ వర్క్ అయిపోవట్లేదు కదా, అందువల్ల లేట్ అవుతుంది, అట్లా అనకూడదు, డాడీ వస్తాడు, అక్కడ వర్క్ అయిపోయాక వస్తాడు అని అయితే చెప్పాను. అక్కడ వర్క్ ఎప్పుడైపోతుంది ఏంటో తెలియదు కదమ్మా, కొంచెం టైం పడుతుంది, అబద్ధం ఎందుకు చెప్తారని అయితే అన్నాను. లేదు మమ్మీ నెక్స్ట్ సండే అని అయితే చెప్తున్నారు కదా, లాస్ట్ సండే అప్పుడేమో ఈ సండే వస్తానని చెప్పారు, ఈ సండే పోయింది, అంతకుముందు సండే కూడా పోయింది, ఇప్పుడు కూడా నెక్స్ట్ సండే అంటున్నారు అని అయితే అంటుంది. అంటే అక్కడ వర్క్ అయిపోవాలి కదమ్మా, అయిపోతే వస్తారు, వెళ్ళిన వర్క్
వెళ్ళిన పని అయిపోకుండా ఎట్లా వస్తారు చెప్పు? అలా అనకూడదు కదా! డ్యాడీకి కూడా రావాలనే ఉంటది. ఇక అక్కడ వర్క్ అయిపోకుండా ఎలా వస్తారు? అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వస్తారని అయితే చెప్పాను. సర్లే మమ్మీ అనైతే అన్నదనమాట. ఇంకా పిల్లలనైతే తాగారు కదా! కొంచెం సేపు అటు ఇటు నడవమన్నాను. ఇక తర్వాత బ్రష్‌లేస్తాను చేసుకుంటారు. ఇక్కడొచ్చేసి నేను చట్నీకి పల్లీలు ఎంచానండి. ఇంకా అలాగే దోసపిండైతే కలుపుతున్నాను. ఇక పిల్లలకి తెలీదు కదండీ! వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏమనిపిస్తే అదే అనుకుంటారనమాట. ఇక మా వారికేమో కుదరట్లేదు. వర్క్ అయిపోతుంది వద్దాం అనుకుంటున్నారు. కాకపోతే అది ఇంకా లేట్ అయిపోతుందంట అక్కడ వెళ్ళిన పని. అందువల్ల లేట్ అవుతుంది. అందుకని వీళ్ళకేమో సండే ఒకటేసారి ఇన్ని రోజులని చెప్తే వీళ్ళు బాధగా ఫీల్ అవుతారు కదా! అందువల్ల కూడా నెక్స్ట్ సండే వస్తాననైతే చెప్తూ ఉన్నారనమాట. వీళ్ళైతే డైలీ ఫోన్ చేసి ఎప్పుడొస్తావు? ఎప్పుడొస్తావు? అని అడుగుతూ ఉంటారు కదా! ఇంక సండే అంటే ఇంకా వారం రోజులు అడగకుండా ఉంటారని అలా కూడా చెప్తున్నారు. ఈ మళ్ళా ఎక్కువ రోజులు చెప్పినా కానీ అమ్మో! అన్ని రోజులా అనైతే అనుకుంటారు కదా! పిల్లలు బాధపడతారు కదా! అందుకని అలా కూడా చెప్తున్నారనైతే నేను అనుకుంటున్నాను. దాదాపు వెళ్ళి 1 మంత్ అవ్వొచ్చిందండి. ఇంకా అక్కడ వర్క్ అయితే అవ్వలేదనమాట. పిల్లలు కూడా కొంచెం బెంగేసుకున్నట్టున్నారు. ఊరికే అడుగుతూ ఉన్నారనమాట. డ్యాడీ ఎప్పుడొస్తారో ఏమో! డ్యాడీ రావట్లేదనైతే అనుకుంటూ ఉన్నారు. వస్తారులే అక్కడ వర్క్ అయిపోంగానే వస్తారనైతే చెప్తూ వస్తున్నాను. వీళ్ళకి కూడా ఎక్కువ రోజులు అయ్యేసరికి కొంచెం ఇక బాధగా అనిపిస్తూ ఉందనమాట. ఇంకా ఏడుపు మొహం పెట్టుకుంటూ ఉన్నారు. వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నారనమాట. అంతకుముందు వీడియో కాల్ చేసినా మాట్లాడమంటే మాట్లాడేవాళ్ళు కాదు. ఇప్పుడైతే వీడియో కాల్ చేయి మమ్మీ డ్యాడీతో మాట్లాడతా అని అడిగి మరీ వీడియో కాల్ చేయించుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఎక్కువ రోజులు అయ్యేసరికి వీళ్ళకి కూడా ఉండలేకపోతున్నారనమాట. మా డ్యాడీ ఎప్పుడొస్తారు ఏంటి అనైతే అనుకుంటూ ఉన్నారు. ఇక పిల్లలు కదండీ! వాళ్ళకేం తెలుసు. ఇంకెప్పుడు మా డ్యాడీ మాతో ఉంటే బావుండనైతే అనుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళ డ్యాడీ మామూలుగా ఇక్కడ ఉన్నప్పుడైనా సరే మార్నింగ్ ఎళ్ళేటప్పుడు మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇక వాళ్ళ డ్యాడీతోనే ఎక్కువ ఆడుతూ ఉంటారనమాట. నన్నైతే అసలు పట్టించుకోరు. వాళ్ళ డ్యాడీ ఆఫీస్‌కెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే వీళ్ళు కూడా స్కూల్ నుంచి వస్తారు కదా! ఇక ముగ్గురు కలిసి ఆడుకుంటూ ఉంటారండి. ఇంకా రౌండ్‌లేస్తూ ఉంటారనమాట బైక్ మీద. ఇంక ఇప్పుడైతే వీళ్ళు అవన్నీ మిస్ అవుతున్నారు కదా! అందుకని ఇక డ్యాడీ డ్యాడీ అని ఒకటే గోల చేస్తున్నారు. తప్పదు. ఇంక ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంటాయి కదా! ఇక మన చేతుల్లో ఏముండదు కదా! అక్కడికెళ్ళినప్పుడు వర్కు ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడే వస్తారు. మన చేతుల్లో ఏముంటది చెప్పండి? తప్పదు. ఇంకా ఒకళ్ళ కింద పని చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ తప్పవు. ఓకే అండి. ఇక నేనైతే మా పిల్లలకి బ్రష్ చేయించేసాను. చట్నీ కూడా చేశాను. ఇంకిప్పుడొచ్చేసి మా పాపకి జడేసానండి. మా పాపకి జడేసిన తర్వాత మా బుడ్డోడికి స్నానం చేపిచ్చి డ్రెస్ అయితే వేశాను. ఇక మా పాపని కూడా స్నానం చేసి రమ్మన్నాను. ఇక మా బుడ్డోడు చూడండి నేను ఎంత చిన్నగా దూవుతున్నా కానీ ఇంకా చిన్నగా దూవు మమ్మీ గట్టిగా దూవుతున్నావు అని అయితే అంటూ ఉంటాడు. వీడితోటి మామూలుగా ఉండదన్నమాట. గోల గోల చేస్తూ ఉంటాడు. మొన్న నేను గ్రూప్ డ్రెస్ తీసుకొచ్చానని చెప్పాను కదా! ఇక అదైతే ఈరోజు ఏసుకుంటానని ఒకటే గోల గోల చేస్తున్నాడనమాట. ఈరోజు కాదమ్మా గ్రూప్ డ్రెస్సు. ఇవిగో ఇవి గ్రూప్స్ అయితే పెడుతున్నానండి వీడికి. ఇక ఈరోజు కాదు నాకు తెలుసు అది ఎప్పుడెయ్యాలో నేను ఏస్తానులే అని అయితే చెప్పేసాను. నీకు తెలీదు మమ్మీ ఈరోజు ఏసుకోవాలని అయితే అంటున్నాడు. వాడు మాట్లాడుతుంటే భలే అనిపించిద్దనమాట. భలే మాట్లాడతాడు. మనం ఏది చెప్పినా దానికి రివర్స్ మాట్లాడుతూ ఉంటాడు. ఇగో ఇక్కడైతే చూడండి ఇంకా రెడీ అయిపోయాడు. కొంచెం పౌడర్ పూసి జుట్టయితే దువ్వేశాను. చిన్నగా పూయి మమ్మీ అనైతే అంటున్నాడనమాట. నేను ఎంత చిన్నగా పూసినా కానీ వాడు ఇంక అట్లనే అంటూ ఉంటాడు. ఇక బెల్ట్ అయితే పెట్టేస్తున్నాను. బెల్ట్ ఊరికే ఊడిపోతుందని అయితే అంటున్నాడు. అందుకని దాన్ని కొంచెం బెల్ట్ దగ్గర గట్టిగా నొక్కేసి పెట్టేశాననమాట. ఇక మా పాపని కూడా రెడీ చేశానండి. ఇంకా సాక్స్‌లు అయితే వేశాను పిల్లలకి. ఇప్పుడు దోసలు పోస్తే ఇక తినిపిచ్చేసి స్కూల్ దగ్గరికైతే తీసుకెళ్ళటమే. ఒక్కదాన్నే పిల్లలతో ఇక అన్ని పనులు నేనే చేసుకుంటూ ఉన్నానండి. అంటే పెద్దగా కష్టంగానైతే అనిపించదులెండి. కాకపోతే ఇక అలవాటే అనమాట. మా వారికి ఎప్పుడూ క్యాంపుల మీద వెళ్తూనే ఉంటుంటారు బయటకి. ఇంక నాకైతే అలవాటైపోయింది. కాకపోతే ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ పనులనేవి చేయాల్సొచ్చిందనమాట. చెప్పాను కదా! బ్లాగ్స్ చూస్తూ ఉన్నారు కదా నావి మీకు అర్థమయ్యే ఉంటది. ఇక పిల్లలకి బుక్స్, షూ ఇలాంటివన్నీ తీసుకోవటానికి బయటికి కూడా వెళ్ళేసి తీసుకోవాల్సి వచ్చిందనమాట. కాకపోతే ఎప్పుడు ఇంట్లో ఉండి వండి పెట్టడమే అనమాట మన పని. తీసుకొచ్చుకోవటం బయటికెళ్ళి ఇలాంటివి ఏం తెలీదు. కాకపోతే ఇప్పుడు ఇంకా అన్నీ తీసుకొని రావాల్సి వచ్చింది. ఇంక ఇట్లాంటప్పుడు
తెచ్చుకోవాలి, తప్పదు కదా. ఇంట్లో మనం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు ఇక మా వారు వచ్చిందాకా ఆగాలంటే కష్టం కదా. ఇక అందుకే నేనైతే వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చేసాను. ఇక మనకు కూడా వెళ్తుంటే అలవాటు అవుతుంటుందిలేండి. ఎప్పుడు ఇంట్లో ఉండి భయపడుతూ ఉంటే ఎట్లా చెప్పండి. ఇక ఈ 4 గోడలే ప్రపంచం అన్నట్టున్నాం అనుకోండి, మనకేం తెలీదు. అప్పుడప్పుడు అలా బయటికి వెళ్తూ ఉన్నామనుకోండి అన్నీ తెలుస్తూ ఉంటాయి. నలుగురితో మాట్లాడుతుంటే ఇంకా 4 రకాల మంచి మంచి విషయాలు తెలుస్తుంటాయి. ఇక మంచి విషయాలే కాదండి, అప్పుడప్పుడు కొన్ని చెడు విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. చెడు విషయాలంటే ఏదైనా సరే మనం మైండ్‌కి తీసుకునే విధానాన్ని బట్టి కూడా ఉంటుందండి. మంచైనా, చెడైనా గానీ. వాళ్ళు మంచి చెప్పినా ఒక్కొక్కసారి మనకి చెడుగా అనిపించొచ్చు. చెడు చెప్పినా మంచిగా అనిపించొచ్చు. ఈ మన ఆలోచన విధానం కూడా కొంతవరకు ఉంటుందనైతే అనుకుంటున్నాను. ఇక మా బుడ్డోడైతే నాకు దోస కావాలి మమ్మీ తీసుకొని రా అని గోల గోల చేస్తున్నాడనమాట. సరే తీసుకొస్తాలేరా అని చెప్తున్నాను. మా పాపేమో నాకు కారం దోస కావాలని అయితే అంటుంది. సర్లే చేస్తానులే అని ఇంకా కారం అయితే తీసుకొచ్చి పెట్టాను. ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ కారం అండి. లైట్‌గానే వేస్తాను, ఎక్కువైతే వెయ్యను. మళ్ళా ఇక కారం అంటే కొంచెం భయమే కదా, వేడి చేస్తుందేమోనని. అందుకని కొంచెం లైట్‌గా వేసి ఇస్తాననమాట. ఇక లైట్‌గా వేసిన కారం దోస అని అనుకుంటుంది మా పాప. ఇలా అయితే చేస్తుంటాను. ఓకే అండి. నిజానికి ఈ యూట్యూబ్ ద్వారా నాకైతే ఒక మంచి అలవాటు వచ్చిందనమాట. డైలీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే స్నానం చేయటం అండి. ఇదైతే మంచి అలవాటనే అనుకుంటున్నాను. ఇంతకుముందు ఏంటంటే చేయొచ్చులే అని కొంచెం బద్ధకంగా ఉండేదనమాట. కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా మార్నింగ్ స్నానం చేశాక పనులన్నీ స్టార్ట్ చేస్తూ ఉన్నాను. అంటే అంతకుముందు కొంచెం అంటే ఇంత త్వరగా కాదనమాట. ఇప్పుడైతే ఏంటి, ఎప్పుడు లేస్తే అప్పుడు 6:30 కానీ 5 కానీ ఇలా అనమాట. అంతకుముందు పనంతా అయిపోయాక చేసేదాన్ని. అప్పటి వరకు నైటీ మీద ఉండేదాన్ని. ఇక ఇప్పుడైతే పిల్లల్ని తీసుకెళ్ళాలి కదండీ మళ్ళీ స్కూల్ దగ్గరికి. ఇక నేను ఒకటేసారి స్నానం చేసేస్తే సరిపోతుందిలే అని ఒక 5-10 నిమిషాలైతే సరిపోతుంది కదా. ఈ మళ్ళీ డ్రెస్ మార్చుకోవటం ఇదంతా ఎందుకులే అని అనిపించేసి ఇక ఒకటేసారి స్నానం అయితే చేసేసి ఇక పిల్లల్నైతే స్కూల్‌కి తీసుకెళ్తాననమాట. రెడీ చేసి ఇంట్లో పనులంతా చేసుకొని. ఇదైతే మంచి అలవాటే అండి. మామూలుగా చాలామంది అంటూ ఉంటారు కదా, మార్నింగ్ 6 కల్లా స్నానాలన్నీ కంప్లీట్ అవ్వాలని. ఇక అదే దైవ స్నానం అని ఏదో అంటుంటారు కదా, అంత కరెక్ట్‌గా మనకి తెలీదులేండి. 6కో 7కో లోపే చేయాలని అయితే అంటూ ఉంటారు. కాకపోతే ఇంక ఇవన్నీ ఈ రోజుల్లో ఎవరు పాటిస్తారు చెప్పండి. 9కి 10కి ఒక్కొక్కసారి ఈవినింగ్ చేసేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా. ఓకే అండి. ఇక మిషన్‌లో బట్టలు కూడా మార్నింగే ఏసాననమాట. నిద్ర లేచిన వెంటనే ఈ బట్టలు కూడా ఏసాను. ఇక బట్టలు కూడా అయిపోయినాయి కదా, అందుకని ఇంక తీసుకెళ్ళి ఆరేసొచ్చేసానండి. ఇప్పుడొచ్చేసి కాలీఫ్లవర్ అయితే కట్ చేస్తున్నాను. ఇంకా ఈలోపైతే నేను ఒక వీడియో అయితే ఎడిటింగ్ చేసుకున్నానండి తినేసి. తిన్న తర్వాత ఒక వీడియో ఎడిటింగ్ చేసుకొని ఇక తర్వాత మళ్ళీ వంట పని అయితే స్టార్ట్ చేశాననమాట. ఈ కాలీఫ్లవర్లో అయితే పురుగులున్నాయండి, చూసుకొని నిదానంగా కట్ చేయాలి. ఇందులో అయితే కొంచెం పెద్ద సైజు పురుగు వచ్చిందనమాట. అమ్మో ఇంత పెద్ద పురుగా అని అయితే అనిపించింది. ఇది తీసుకునేటప్పుడే కొంచెం ఏంటో నల్లగా ఉన్నట్టు అనిపించింది అక్కడక్కడ. తీసుకుందామా వద్దా అనుకుంటూ తీసుకున్నాను. ఇక ఇప్పుడైతే చూసి మొత్తం కట్ చేసి ఇందులో కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసి ఉడికిస్తున్నానండి. ఎప్పుడైనా కాలీఫ్లవర్ని ఇలా ఉడికించుకుంటే అందులో కొంచెం ఏమన్నా పురుగు లాంటివి ఉన్నా పోతుంటాయి కదా. ఇలా చేయటం వల్ల అయితే మంచిదే. ఇక ఇప్పుడైతే మొత్తం ఒకసారి ఉడికిన తర్వాత నీళ్ళైతే వంపేసాను. మళ్ళీ నార్మల్ వాటర్ పోసి ఇంకొకసారి అయితే వంపేస్తున్నాను. ఇంకా బాగా వేడిగా ఉంది, అందుకని ఇంకొన్ని నీళ్ళు పోసి అలానే ఉంచేసానండి. నేను ఈ కాలీఫ్లవర్ని స్టవ్ మీద పెట్టేసి ఏదో పని చేయటానికి వెళ్ళాననమాట. అలా పక్కకెళ్ళాను స్టవ్ దగ్గర నుంచి. ఈలోపు ఇవి బాగా ఉడికిపోయినాయి. బాగా సాఫ్ట్‌గా అయిపోయినాయి అనమాట. ముద్ద ముద్దగా అయితే ఏమోనైతే అనిపించింది. ఇక కాకపోతే పర్లేదులే అలా ఉంటే ఏమైంది అనైతే అనుకొని ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఓకే అండి. వంట పని వచ్చేసి మా వారు ఉన్నట్లయితే మార్నింగ్ 8:30కే పూర్తయిపోయిద్దండి. ఎందుకంటే ఇక మా వారికి బాక్సులు పెట్టివ్వాలి కదా, అందువల్ల వంట పని త్వరగానే చేస్తాననమాట. ఒక్కొక్కసారి పిల్లలకి మాకు రైస్ అయితే మధ్యాహ్నం కడిగి పెట్టుకుంటాను, ఒక్కొక్కసారి మార్నింగే పెట్టేస్తాను. ఇక ఇప్పుడైతే వంట బాక్స్ తీసుకెళ్ళేది లేదు కదా,
ఇక అందుకని వంట పని వచ్చేసి కొంచెం లేట్‌గానే చేస్తున్నానండి. 11:30కి అయితే చేస్తున్నాననమాట. ఇక పిల్లలకి నాకే కదా వేడివేడిగా తినొచ్చులే అని అయితే అనుకోని ఇంకా తినే టయానికైతే కరెక్ట్‌గా చేసేస్తున్నాను. ఇగో ఇక్కడైతే ఇంకా నేను వీటినన్నిటిని ప్లేట్‌లోకి తీసుకొని మొత్తం అయితే ఇలా కట్ చేస్తున్నానండి. నిజానికి మార్నింగ్ వంట పని పూర్తయితేనే ఎలాంటి టెన్షను ఉండదు. ఇప్పుడేంటంటే మళ్ళా టైం అయిపోతుందేమోనన్న టెన్షన్ తోటి ఉంటామనమాట. ఎందుకంటే లంచ్ తినిపించాలి కదా పిల్లలకి. అమ్మో! టైం అయిపోతుందేమోనన్న టెన్షన్ ఎక్కువుంటుంది. అదే మార్నింగ్ వంట పని పూర్తయిందనుకో ఇంకెలాంటి టెన్షన్ ఉండదు. మనం ఒకవేళ మర్చిపోయి ఏదన్నా పని చేసుకుంటూ లేదా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నామంటే అసలు టైమే తెలీదు కదా! నిజం ఫోన్ పట్టుకొని కూర్చున్నామంటే టైమే తెలియకుండా పోతుంది. ఇక మనం మర్చిపోయామనుకోండి మళ్ళా ఇంక ఇబ్బందయిపోతుంది కదా! ఇక అందుకని వంట పని మార్నింగ్ 9 కల్లా 8:30 కల్లా పూర్తయిపోతేనే ఇంకా ఎలాంటి పని లేదు అనైతే అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడేంటి నేనొచ్చేసి ఇప్పుడు వంట 11:30కి అయితే చేస్తున్నానండి. 11:30 చేశానంటే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో వంట పనైతే పూర్తయిపోతుంది. పెద్దగా ఎక్కువ టైం ఏం పట్టదు. ఇక నేను 2, 3 రకాల కూరలైతే చెయ్యను కదా! మీకు తెలుసు కదా! నేనైతే ఒకటే కూర చేస్తాననమాట. మధ్యాహ్నానికి ఒకటి, మళ్ళా నైట్‌కి ఒకటి ఏదైనా సరే ఏ ఎత్తుకి ఆ ఎత్తు ఒక కర్రీయే చేస్తాను. ఇక సరిపోతుంది. 2, 3 కర్రీలు చేసినా కానీ తినేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మనకి ఒక కర్రీ పూర్తవ్వటమే ఎక్కువ కదా! తినటమే ఎక్కువ. ఆ ఒక కర్రీ మొత్తం మిగలకుండా తినగలిగితేనే చాలు. ఇక మళ్ళా 2, 3 కర్రీస్ చేసి వేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మళ్ళా 2 రోజులు, 3 రోజులు తినటం ఎందుకు? ఇక అందుకని నేనైతే ఒక కర్రీనే చేస్తాను. మా వారు కూడా అంతే. 2 కర్రీలు ఎందుకు ఒక కర్రీ సరిపోతుందిలే అని అంటారు ఉన్నా గానీ. ఇగో ఇక్కడైతే నేను ఇక తాలింపైతే వేసేసానండి క్యాలీఫ్లవర్‌ని. అందులో కొంచెం పసుపు, ఉప్పు అయితే వేసి కలిపేసాను. తర్వాత 2 నిమిషాలు ఏగనిచ్చానండి. 2 నిమిషాలు ఏగిన తర్వాత కారము, అలాగే ధనియాల పొడైతే వేస్తున్నాను. ఇవొచ్చేసి త్వరగానే ఏగుతాయండి. ఎందుకంటే మనం ఉడికించుకున్నాం కదా! అందులోను ఇవి బాగా ఉడికిపోయినియి. ఇంకా నేనిలా కలుపుతూ ఉంటే మెత్తగా అయిపోతాయి. ముద్దలైతాయేమోననైతే అనుకుంటూ ఉన్నాను. కాకపోతే పర్లేదండి. అంత ముద్దలేం కాలేదు. ఇక ఇదిగోండి ఇందులో అయితే నేను కొంచెం గరం మసాలా పొడైతే వేస్తున్నానండి. మీకు చెప్పాను కదా! మన ఛానల్‌లో గరం మసాలా పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది కూడా ఒక వీడియో అయితే ఉంది. ఇది ఇంట్లోనే నేను ప్రిపేర్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఇదిగో కర్రీ చూడండి ఇలా అయితే ఉందండి. నేనైతే కొంచెం పెద్ద ముక్కలే కట్ చేశాను. ఇదిగో మొత్తానికైతే ఇలా వచ్చేసిందనమాట. కర్రీ అయితే ఇక రెడీ అయిపోయినట్టేనండి. ఇంకొక నిమిషం అయితే ఉంచాను. ఒక నిమిషం ఉంచేసిన తర్వాత దింపేసి ఇక రైస్ అయితే పెట్టేసానండి. ఇక్కడ రైస్ అయితే అవుతూ ఉంటుంది. ఈలోపు ఇంకేమన్నా సర్దాల్సినవి, తోమాల్సినవి, పక్కన కడగాల్సినవి ఏమన్నా ఉంటే ఇంకా పనులు చూసుకుందాంలే అనైతే అనుకున్నాను. ఇంకా పనులు మొత్తం పూర్తయ్యాక ఇదిగో ఇక్కడ అన్నం అయితే రెడీ అయిపోయింది. అలాగే కర్రీ కూడా ఇవైతే ఇక్కడ పెట్టేసానండి. ఇక పిల్లలనైతే తీసుకొచ్చేసి తినిపిచ్చేస్తాను. టైము అయితే కొంచెం ఉందనమాట. ఇక అందుకని ప్రశాంతంగా అయితే కూర్చున్నానండి. నిజానికి ఏదన్నా పని చేసి వచ్చేసిన తర్వాత కూర్చోటం కంటే పడుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది కదా! నాకైతే అలానే అనిపిస్తుందండి. కొంచెం ఎక్కువ ఏదన్నా పని చేశానంటే చాలు ప్రశాంతంగా పడుకోవటం అయితే అలవాటయిపోయిందనమాట. కూర్చోటం చాలా తక్కువండి. ఎక్కువ పడుకునే ఉంటాను. ఎక్కువసేపు కూర్చుంటే ఎందుకో నడుము నొప్పి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుందండి. అందుకే ఎక్కువసేపు కూర్చోటానికైతే ఇంట్రెస్ట్ చూపించననమాట. ఎక్కువ పడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఇక టీవీ అయినా ఏదైనా ఫోన్ అయినా పడుకునే చూస్తూ ఉంటానండి. ఇక పడుకొని చూడటం కూడా చాలామందికి అలవాటయింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే పడుకొని ఎక్కువ ఫోన్లు చూడటం కానీ, టీవీ చూడటం కానీ చేస్తూ ఉంటారు కదా! ఒకళ్ళ విషయం ఎందుకులేండి నాకైతే అలానే అలవాటనమాట. ఓకే అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.